హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనకి రియల్మీ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. రియల్మీ 16 ప్రో అండ్ 16 ప్రో ప్లస్ అనమాట. ఈ 2 మొబైల్స్ ఎలా ఉన్నాయి, అలాగే కొనొచ్చా లేదా, అండ్ ప్రైస్ ఎక్కువైందా లేదా, సో వీటి గురించి అయితే ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అని మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ మనం రియల్మీ 16 ప్రో చూసుకుంటే 6.78 ఇంచెస్ అయితే ఉండిపోతుంది. అండ్ వేరే మనకి రియల్మీ 16 ప్రో ప్లస్ వచ్చేసి 6.8 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. ఇంచుమించు ఒక 2 అంగుళాల తేడా అంతే. అండ్ రెండు మనకి 144 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. రెండు మనకి రియల్మీ యూఎస్ 7.0తో వస్తున్నాయి అండ్ 7000 mAh బ్యాటరీతో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తాయి అనమాట. సో రెండు మనకి ఏదైతే లాస్ట్ సిరీస్ చూసుకుంటే అంటే 15 సిరీస్ చూసుకుంటే సో మనకి ఎక్కడ చేంజెస్ అయితే కనిపించవు. అండ్ నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే కెమెరాలో మనకి మెయిన్ ఇక్కడే అనమాట. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకి సోనీ సెన్సార్ ఇచ్చింటే బాగుండేది. సో వీళ్ళు శాంసంగ్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ప్రోలో వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది అనమాట. బట్ వేరే మనం ప్రో ప్లస్లోకి వెళ్ళిపోతే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అండ్ ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ అయితే ఉంటుంది అనమాట. సో ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి రెండింటిలో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. రెండు మనకి బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తాయి. అలాగే మనకి రెండు వచ్చేసి IP68, 69, 69కి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెన్స్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ వీటి యొక్క ప్రైజింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం రియల్మీ 16 ప్రో తీసుకుంటే 3 వేరియంట్స్లో వస్తుంది. 8 128 ఇది వచ్చి 32,000కి అయితే వస్తుంది. 8 256 ఇది వచ్చేసి మనకి 34,000కి అయితే వస్తుంది అనమాట. 12 256 ఇది వచ్చేసి మనకి 37,000కి అయితే వస్తుంది. వేరే రియల్మీ 16 ప్రో ప్లస్ చూసుకుంటే 8 128 40,000, 8 256 42,000 అండ్ 12 256 ఇది వచ్చేసి మనకి 45,000 అయితే పెట్టారు. నెక్స్ట్ మనం ప్రాసెసర్కి వెళ్ళిపోతే రియల్మీ 16 ప్రోలో 7S Gen 4 స్నాప్డ్రాగన్ అయితే యూస్ చేస్తారనమాట. ఏదైతే లాస్ట్ టైం యూస్ చేస్తారో సేమ్ ప్రాసెసర్, ఎక్కడ చేంజెస్ అయితే లేవు. వేరే రియల్మీ 16 ప్రో ప్లస్ ఉందో దీంట్లో డైమెన్సిటీ 7300 మ్యాక్స్ అయితే యూస్ చేస్తారు. బట్ ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ ఉన్న 7300 ప్లస్ ఉందో సేమ్ అదే ప్రాసెసర్ అనమాట. పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు, జస్ట్ నేమ్ మార్చి తీసుకొచ్చేసారు. నన్ను అడిగితే కనుక ఏదైతే రియల్మీ 15 సిరీస్ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారనే చెప్పాలి. సో బట్ ఇక్కడ పెద్ద చేంజెస్ కూడా ఏం లేవు. ఒకటే ఏంటంటే మనకి 200 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. బట్ అది కూడా సోనీ సెన్సార్ తీసుకొచ్చింటే బెటర్ ఉండే. బట్ వీళ్ళు శాంసంగ్ సెన్సార్తోనే వచ్చారు. సో నన్ను అడిగితే కనుక మీరు రియల్మీ 16 ప్రో ఉందో ఇది ఎప్పుడైతే మనకి బిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఆ రేంజ్లో వస్తే అప్పుడు బై చేయండి నన్ను అడిగితే కనుక. అండ్ రియల్మీ 16 ప్రో ప్లస్ అయితే 40,000 అయితే వర్త్ అయితే కాదు. మీకు అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు ప్లస్ 15R ఉంటుంది అండ్ ఐక్యూ నియో 10 కూడా ఉంటుంది అనమాట. సో వాటితో పోల్చుకుంటే ఇది అంత వర్త్ అయితే కాదని నేనైతే అనుకుంటున్నాను. సో గైస్, ఇది వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాగ టెక్ అప్డేట్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఆర్ సైజ్ సైనింగ్ ఆఫ్.